సో ఇప్పుడు మీకు వినపడుతుంది అనుకుంటా. సో మనం ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా గురించి మనం డిస్కస్ చేస్తాము. ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా. అసలు ఈ ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటాలో మనకి ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అని మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ యాక్యురసీ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఏంటి, నెక్స్ట్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్, మెథడ్స్ ఎక్స్ప్రెస్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. ఇప్పుడు చూడండి, యాక్యురసీ అంటే ఏంటి. యాక్యురసీ అంటే ఏంటంటే మనము ల్యాబొరేటరీలో ఏదైనా ఒక ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు మనకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఉంటుంది, ట్రూ వాల్యూ ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి ట్రూ వాల్యూకి డిఫరెన్సే యాక్యురసీ అంటారు. సో accuracy measures the closeness between an experimental, that is measured value, and the true value of given quantity. For example, in a lab, if the mass measurement of 4.54 grams of given sample are obtained as 4.53, 4.52, 4.55 and 4.56 grams, then measurements are said to be accurate. ఏంటంటే మనకి ఒక ల్యాబ్లోని మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు 4.54 గ్రామ్స్ ఆఫ్ శాంపిల్ అనేది మీకు ఇచ్చాం ఉంది. సో 4.54 గ్రామ్స్ శాంపిల్ని మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు మెజర్ చేసేటప్పుడు 4.53 వచ్చి 4.52, 4.55, 4.56 ఇలా వచ్చింది అనుకోండి, ఆ మెజర్మెంట్స్ అనేవి మనకి ఏంటంటే యాక్యురేట్గా ఉండాలి. యాక్యురేట్ కెన్ నెవర్ బి డిటర్మైన్డ్ ఎగ్జాక్ట్లీ. మనం ఎగ్జాక్ట్గా మనము డిటర్మైన్ చేయలేము, ఎంతో కొంత వేరియేషన్స్ అనేవి ఉంటాయి. బికాస్ ట్రూ వాల్యూ ఆఫ్ ద గివెన్ క్వాంటిటీ ఈజ్ నెవర్ నోన్. యాక్యురసీ రిలేట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎ రిజల్ట్. యాక్యురేట్ అనేది ఎంత ఖచ్చితంగా యాక్యురేట్ ఉంటే క్వాలిటీ అన్నది మనకి ఉంటుందన్నమాట. సో మన నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో ప్రెసిషన్ అంటే ఏంటి అంటే మనకి ప్రెసిషన్ అంటే ఏంటి కూడా తెలియదు కదా. సో ప్రెసిషన్ ఏంటంటే ప్రెసిషన్ మెజర్స్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సెవరల్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ఆఫ్ ద సేమ్ క్వాంటిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాబ్లో ఒక టైట్రేషన్ చేస్తున్నప్పుడు ఒకే టైట్రేషన్ని ఒక 4 టైమ్స్ చేశారనుకోండి, ఎండ్ పాయింట్ అన్నది మీకు 21, 20, 20.5, 21.5 అలా వచ్చింది అనుకోండి. అంటే ఎండ్ పాయింటెడ్ వాల్యూస్ ఏమవుతున్నాయి, అరౌండ్ 20 చుట్టూ మాత్రమే వస్తున్నాయి. అంటే క్లోజ్ దగ్గర వాల్యూస్ వస్తున్నాయి. అంటే దగ్గర వాల్యూస్ వస్తున్నాయి అంటే అక్కడ దాని మోర్ ప్రెసిషన్ ఉన్నట్టు అనమాట. వాల్యూస్ అన్ని క్లోజ్గా వస్తున్నాయి అంటే అర్థం అంటే మోర్ ప్రెసిషన్. ప్రెసిషన్ మెజర్స్ ఏంటి, ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సెవరల్ experimental results of the same quantity. Example, in a lab, if the mass measurements of 4.54 grams of given sample are obtained as 4.52, 4.52 and 4.53 and 4.52 grams, the measurements are said to be precise. ఆ మెజర్మెంట్స్ ఏమంటామంటే ప్రెసైజ్, ఎందుకంటే వాల్యూస్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. అయితే ప్రెసిషన్ కెన్ బి డిటర్మైన్డ్ ఎగ్జాక్ట్లీ బై రెప్లికేట్ మెజర్మెంట్ ఆఫ్ ద సేమ్ క్వాంటిటీ. ఓకే, ప్రెసిషన్ రిలేట్స్ టు ద క్వాలిటీ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ బై విచ్ ఎ రిజల్ట్ ఈజ్ అబ్టైన్డ్. ప్రెసిషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాక్యురసీ. అంటే యాక్యురసీకి ప్రెసిషన్కి ఒకదాని మీద ఒక డిపెండ్ అవ్వవు. హై ప్రెసిషన్ డస్ నాట్ ఇమ్మెన్లీ హై యాక్యురసీ. సో నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, ఎనాలజీ టు అండర్స్టాండ్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. అంటే యాక్యురసీ ప్రెసిషన్ మనం ఎలా అండర్స్టాండ్ చేయాలన్నది ఇక్కడ ఉంటుంది. సో ఇమేజిన్ ఏ ప్లేయర్ షూటింగ్ ఏ టార్గెట్. ఇక్కడ చూడండి ఫస్ట్ టార్గెట్ ఉంది. ఫస్ట్ టార్గెట్లో ఏంటంటే దగ్గర మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి కదా. సో ఏమో వాయిస్ వినపడుతుందా? వెయిట్ అమ్మా.
కనబడుతుంది. సో ఇప్పుడు కనబడుతుందా? వెయిట్. ఇప్పుడు ఓకే. ఐ థింక్ పీపీటీ ఇస్ నౌ ఓకే. ఇప్పుడు కూడా కనబడట్లేదా? ఇప్పుడమ్మా వెయిట్. ఫస్ట్ కనిపించిందా పీపీటీ? ఇప్పుడు ఓకే. కనబడుతుంది కదా? ఓకే. సో ఒకసారి చూడండి, మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎనాలజీ టు అండర్స్టాండ్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనకు ఒక డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్లో మనకి దగ్గర ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక టార్గెట్ కి దగ్గరలో ఉన్నాయి. ద హిట్స్ ఆర్ క్లోజ్ టు ద బుల్స్ ఐ అండ్ ఆల్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. హై యాక్యురసీ అండ్ హై ప్రెసిషన్. అంటే దగ్గరగా ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ టార్గెట్ కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి యాక్యురేట్ అనేది ఖచ్చితమైన యాక్యురేట్ ఉంది. చూడండి మన కోర్ అండ్ క్లస్టర్ లో ఫస్ట్ యూనిట్ 70% మ్యాచ్ అవుద్దమ్మా. 70% కోర్ లో వినేవి కాకుండా మిగతావా? సో ఇవన్నీ మీరు విన్నారా? అంటే మీరు ఒకసారి ఇది వినేయండి. నెక్స్ట్ ఎర్రర్స్ చెప్పారా మీకు? ఎర్రర్స్ కూడా అయిపోయాయి. మనకి ఉన్న యూనిట్ ఇదేనమ్మా, ఇంకేం కొత్తగా లేదు. అయితే రివైజ్ వినండి మరొకసారి, ఓకేనా? రివిజన్ వినండి. సో ఒక పని చేయండి, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఏమ్మా రీఎంటర్ అవ్వండి అమ్మా ఒకసారి. మళ్ళా రీఎంటర్ అవ్వండి, బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా మనకి ఇదమ్మా, వీడియో రికార్డ్ అవ్వాలి, వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ మనం మాట్లాడకూడదు. అందుకు మళ్ళా రీఎంటర్ అవ్వండి. రీఎంటర్ అయితే సో మళ్ళా క్లారిటీ స్టార్ట్ చేద్దాం. మీరు జస్ట్ కామ్గా ఉండండి. ఓకే, గాయత్రి కనబడుతుందా? కనబడుతుంది కదా పీపీటీ కూడా? సో యాక్యురసీ అండ్ ప్రెసిషన్, సో దాని గురించి వచ్చాం కదా. యాక్యురసీ మెజర్స్ ఏంటంటే క్లోజ్నెస్ బిట్వీన్ ద ఎక్స్పెరిమెంటల్ అండ్ ద ట్రూ వాల్యూ.
సో ట్రూ వాల్యూకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి మధ్య డిఫరెన్స్ని మనం ఏమంటాం? యాక్యురసీ అంటామమ్మా. సో ఇక్కడ ఏదైనా ఒక ప్రాక్టికల్ చేసేటప్పుడు మనకి రెండు ఉంటాయి. వన్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ, వన్ ఈజ్ ట్రూ వాల్యూ. సో మనకు ఆ రెండు వాల్యూస్ ఉండేటప్పుడు ఆ రెండు వాల్యూస్ మధ్య డిఫరెన్స్ని ఏమంటామంటే యాక్యురసీ అంటామమ్మా. సో నెక్స్ట్ ఏంటంటే ప్రెసిషన్. ప్రెసిషన్ అంటే ఏంటంటే ప్రెసిషన్ మెజర్స్ ద అగ్రిమెంట్ బిట్వీన్ సెవరల్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ ఆఫ్ ద సేమ్ క్వాంటిటీ. వాటిని ఏమంటాం? అగ్రిమెంట్ అంటాము. సో మీరు ఇక్కడ చూడండి. సో అగ్రిమెంట్ ఏంటంటే ఒక ప్రాక్టికల్లీ మనము 10 సార్లు చేసేటప్పుడు దగ్గర వాల్యూస్ వస్తాయమ్మా. సో దగ్గర వాల్యూస్ వచ్చేటప్పుడు మనం ఏంటంటే వాల్యూస్ ఎంత దగ్గరికి వస్తే ప్రెసిషన్ అన్నది అంత ఎక్కువగా ఉన్నట్టు. సో నెక్స్ట్ చూడండి, ఎనాలజీ టు అండర్స్టాండ్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. మీకు తెలుసు కదా, ఫస్ట్ దానికి హై యాక్యురసీ అండ్ హై ప్రెసిషన్ అనేది ఉంటుంది. సెకండ్కి వచ్చేసరికి ద హిట్స్ ఆర్ నాట్ క్లోజ్ టు ద బుల్స్ ఐ, అంటే దగ్గరలో లేవు, బట్ టు ఈచ్ అదర్, అంటే అవి ఒకదాని దగ్గరకు ఒకటి ఉన్నాయి కాబట్టి ప్రెసిషన్ అంటాం. ఎగ్జాక్ట్ వాటి పొజిషన్లో లేవు కాబట్టి, టార్గెట్ మధ్యలో లేవు కాబట్టి యాక్యురసీ అనేది వాటికి తక్కువ ఉందని చెప్తాం అనమాట. థర్డ్కి రండి, ద హిట్స్ ఆర్ క్లోజ్ టు ద బుల్స్ ఐ బట్ నన్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్, అంటే ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి కాబట్టి ప్రెసిషన్ అనేది ఉండదు, మనకి యాక్యురసీ అనేది ఉంటుంది. ఫోర్త్ వన్లో ప్రెసిషన్ ఉండదు అండ్ యాక్యురసీ ఉండదు, అన్నీ కూడా చాలా దూరంగా ఉన్నాయి కదా. సో ప్రెసిషన్ అండ్ యాక్యురసీ ఇవన్నీ కూడా ఉండవు అనమాట. అందువల్ల ఫస్ట్ దానికి హై యాక్యురసీ హై ప్రెసిషన్, సెకండ్ లో యాక్యురసీ హై ప్రెసిషన్, థర్డ్ హై యాక్యురసీ లో ప్రెసిషన్. ఈ విధంగా మనం మాట్లాడుకుంటాం. సో తర్వాత ఏంటంటే చూడండి, యాక్యురసీ వర్సెస్ ప్రెసిషన్ ఏంటి. సో ఇక్కడ ఏంటంటే ఒక ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, ట్రయల్ 1, 2, 3, 4 ట్రయల్స్ చేశారు. ఒక స్టూడెంట్కి 4 ప్రాక్టికల్ చేసేటప్పుడు వాని యొక్క వాల్యూ అనేది 2.852.864లో ఉంది. సో స్టూడెంట్ బి యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 3.8లో వచ్చింది. స్టూడెంట్ సి వాల్యూస్ అనేవి ర్యాండమ్గా ఉన్నాయి. అయితే మనకి ఇది మాస్ మెజర్మెంట్ ఆఫ్ 3.856 గ్రామ్తో స్టాండర్డ్ శాంపుల్ తీసుకుంటే స్టూడెంట్ ఏకి 2.8 వచ్చాయి, అంటే 3.8కి 2.8కి డిఫరెన్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే వాల్యూస్ అనేవి మనకి ఎలా ఉన్నాయి, చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఏమని చెప్తాం, మనకి ఇక్కడ యాక్యురసీ లేదు, కానీ 2.8 వాల్యూస్ దగ్గర ఉన్నాయి కదా, ప్రెసిషన్ ఉంది. స్టూడెంట్ బి చూసుకోండి, స్టూడెంట్ బికి అన్ని 3.8 ఉన్నాయి కదా. సో అన్ని దగ్గర వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే యాక్యురసీ ఉంది, వాడు ఇచ్చినటువంటి 3.856 దగ్గర ఉంది కాబట్టి యాక్యురసీ ఉంది, ప్రెసిషన్ ఉంది. స్టూడెంట్ సికి నో యాక్యురసీ అండ్ నో ప్రెసిషన్, రెండు కూడా స్టూడెంట్ సికి లేవన్నమాట. ఈ విధంగా మనకి ప్రెసిషన్ వర్సెస్ యాక్యురసీ గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే యాక్యురసీ వర్సెస్ ప్రెసిషన్ డిఫరెన్స్. యాక్యురసీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ద క్లోజ్నెస్ బిట్వీన్ ద ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అండ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ద గివెన్ క్వాంటిటీ. ప్రెసిషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ద క్లోజ్నెస్ బిట్వీన్ ద సెవరల్ ఎక్స్పెరిమెంటల్ మెజర్మెంట్ ఆఫ్ ద సేమ్ క్వాంటిటీ అన్నమాట. అయితే యాక్యురసీ ఇట్ కెన్ నెవర్ బి డిటర్మైన్డ్ ఎగ్జాక్ట్లీ బికాస్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ద గివెన్ క్వాంటిటీ ఈజ్ నెవర్ నోన్. సో ప్రెసిషన్ వచ్చి ఇట్ కెన్ బి డిటర్మైన్డ్ ఎగ్జాక్ట్లీ బై రిప్లికేట్ మెజర్మెంట్ ఆఫ్ ద సేమ్ క్వాంటిటీ. సో యాక్యురసీ రండి, ఇట్ రిలేట్స్ ద క్వాంటిటీ ఆఫ్ ఏ రిజల్ట్. Precision, it relates to the quality of an experiment. Accuracy, it is the level of conformity. Precision, it is the level of reproducibility. సో మనం ఈ విధంగా మనం మాట్లాడతాం. సో మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, యాక్యురసీకి మెథడ్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయని చెప్పొచ్చు. దట్ ఈజ్
Accuracy is expressed in terms of absolute error and relative error. ఏవి absolute error and relative error. సో మనకి absolute error అంటే ఏంటి, relative error అంటే ఏంటి? సో absolute error, relative error లో మాట్లాడుకున్నప్పుడు absolute error అంటే the difference between the measured value and true value of a quantity is known as absolute error. అంటే అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి లేదా ప్రాక్టికల్ చేస్తున్నటువంటి అంటే లేదా మెజర్ చేసినటువంటి వాల్యూ, ఆ మెజర్డ్ వాల్యూ ఒక టైట్రేషన్ చేసేటప్పుడు మీకు ఆ టైట్రేషన్లో ఎండ్ పాయింట్ 21 వచ్చింది అనుకోండి, దట్ ఈజ్ మెజర్డ్ వాల్యూ. ఆ టైట్రేషన్కి ఒక ట్రూ వాల్యూ ఉంటుంది, ఇంత వాల్యూ రావాలి, 23 రావాలి ఎండ్ పాయింట్, దాన్ని ట్రూ వాల్యూ అంటారు. మీరు చేస్తున్న వాల్యూని ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అంటారు. ఆల్రెడీ దానికి ఉన్న వాల్యూ అది స్టాండర్డ్ వాల్యూ, అది దట్ ఈస్ ట్రూ వాల్యూ. మనకి ఇక్కడ ట్రూ వాల్యూకి అండ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి మధ్య డిఫరెన్సే అబ్సల్యూట్ ఎర్రర్. అంటే యాక్యురసీ యొక్క డెఫినేషనే అబ్సల్యూట్ ఎర్రర్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఇక్కడ అబ్సల్యూట్ ఎర్రర్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఎక్స్టీ. ఎక్స్ఐ అంటే ఏంటి, ఎక్స్టీ అంటే ఏంటి? ఎక్స్ఐ అంటే మనకి ఏంటంటే మెజర్డ్ వాల్యూ ఆఫ్ ద క్వాంటిటీ అంటాం. ఎక్స్టీ అంటే యాక్చువల్ ఆర్ ట్రూ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ అంటాం. చూడండి స్క్వేర్ బాక్స్ లో అబ్సల్యూట్ ఎర్రర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎర్రర్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 4.16 ఈజ్ ద ట్రూ వాల్యూ, మీకు ఇచ్చినటువంటి ట్రూ వాల్యూ నిజమైన వాల్యూ 4.16 అయితే 4.08 ఈజ్ ద మెజర్డ్ వాల్యూ. సో వాటి డిఫరెన్స్ ఎంత, 0.08. వాటిని ఏమంటాం, అబ్సల్యూట్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ ని మనం డిఫరెన్షియేషన్ అనేది ఇలా చేస్తాం, ఎక్స్ఐ మైనస్ ఎక్స్టీ అనమాట. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ఎ క్వాంటిటీ. అంటే రిలేటివ్ ఎర్రర్ కి ఫార్ములా ఉంది ఏంటి, అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి, ఎక్స్ఐ మైనస్ ఎక్స్టీ బై ఎక్స్టీ. ఎక్స్టీ అంటే మనకి ట్రూ వాల్యూ అమ్మా, ఎక్స్ఐ మైనస్ ఎక్స్టీ అంటే అబ్సల్యూట్ ఎర్రర్. సో ఫర్ ఎగ్జాంపుల్ if 4.16 is the true value and 4.08 is the measured value of a quantity, అప్పుడు రిలేటివ్ ఎర్రర్ ని ఎలా మెజర్ చేయగలమంటే 4.08 అన్నది ఇక్కడ ఎక్స్ఐ, 4.16 అన్నది ఎక్స్టీ బై ఎక్స్టీ ఎంత 4.16, ఓవరాల్ ఎంత వచ్చింది 0.019 అనమాట. అయితే మనం ఇట్ ఈస్ ద జనరల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్ ఆర్ పార్ట్స్ పర్ 1000 లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. పర్సంటేజ్ ఎర్రర్ ఈక్వల్స్ టు రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100%. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఎర్రర్ కట్టాలంటే మనకు వచ్చిన రిలేటివ్ ఎర్రర్ ఎంత 0.019, దాన్ని 100తో మల్టిపుల్ చేస్తే 1.9% అన్నది మనకి పర్సంటేజ్ ఎర్రర్ అనేది మనకి వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, మెథడ్ టు ఎక్స్ప్రెస్ ప్రెసిషన్. ప్రెసిషన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా. ఆ మెథడ్స్ ఏంటంటే ఒకటి ఏంటి, మీన్, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్, థర్డ్ వేరియన్స్, ఫోర్త్ రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్, ఫిఫ్త్ వన్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ఇవి మనము ప్రెసిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉన్నటువంటి మెథడ్స్, టర్మ్స్ అన్నమాట. సో ఏంటి నెక్స్ట్, సో స్టాండర్డ్ డీవియేషన్. సో మనకు ఆల్రెడీ రిలేటివ్ ఎర్రర్, మెథడ్స్ ఎక్స్ప్రెస్ కదా, అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి మీన్ అంటే ఏంటి, మీన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద మెజర్మెంట్స్ divided by total number of measurements. Mean is the sum of the measurements is divided by total number of measurements. So mean equals to, so x bar equals to sigma xi by n. Xi ante enti is the measured value of the quantity. N ante enti number of measurements.
ఇప్పుడు ఒక శాంపిల్ మీన్ ఈజ్ డిజైనేటెడ్ యాజ్ ఎక్స్ బార్. సో ఇప్పుడు పాపులేషన్ మీన్స్ ఈజ్ డిజైనేటెడ్ యాజ్ మ్యూ అంటే సిగ్మా ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్. ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం ఉంది. ఫైండ్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా సెట్. ఒక డేటా ఇచ్చాడు, డేటాకి మనము మీన్ని ఎలా కనుగొంటాము? ఆ డేటా వచ్చి 10.3, 10.6, 10.4, 10.7. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు వాటి సమ్ము ఎంత, ఆ సమ్ మొత్తం కూడిగా మొత్తం ఎన్ని ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి బై 4, దట్ ఈజ్ ఎన్ అనమాట. ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్. ఎక్స్ఐ అంటే ఏంటి? ఈజ్ ద మెజర్డ్ వాల్యూ ఆఫ్ ద క్వాంటిటీ. 42/4 వచ్చింది కదా. ఎక్స్ బార్ 10.5 అనేది ఓవరాల్ గా దీని యొక్క మీన్ వాల్యూ అనమాట. మీన్ ఎంత వచ్చింది? 10.5. సో నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ several measurements of the same quantity is more probably closer to the true value. More probably closer to the true value. So next, than a single measurement. The more measurements you average, the better the precision of the average. The average of two measurements is more precise than one measurement. The average of two measurements is more precise than one measurement. The mean of three measurements should be more precise than the average of two, and so on. So, in the absence of systematic error, the mean approaches the true value as the number of measurements increases. Number of measurements increases. స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ వన్ ఆఫ్ వైడ్లీ యూజ్డ్ మెథడ్స్ ఆఫ్ ప్రెసిషన్. Standard deviation is defined as the square root of the sum of the squares of the deviations divided by the number of degrees of freedom. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా చూసుకుంటే ఒకటి పాపులేషన్ లో ఉంది, ఇంకోటి శాంపిల్ ఉంది. శాంపిల్ ఫార్ములా చూసుకుంటే ఎస్ ఈక్వల్ టు రూట్ అవర్ సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ఐ ఏంటి అంటే రిప్రజెంట్స్ మెజర్డ్ వాల్యూ, ఎన్ అంటే రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ అన్నమాట. లెట్ us imagine 4 numbers A, B, C, D whose mean is 5. దాని మీన్ ఎంత? 5. So the sum of them must be equals to 20. Let us suggest these 4 numbers A, B, C, D freely. For the first number A, say 6. A అనే నెంబర్ని నేను 6 అనుకున్నా. నెక్స్ట్ B plus C plus D equal to 20. For the second number B, say 2. 6 plus 2 plus C plus D equal to 20. For the third number C, say 3. 6 plus 2 plus 3 plus D equal to 20. అయితే ఇప్పుడు మనకి ఓవరాల్గా 20కి ఈక్వల్ అవ్వాలంటే మనకి డి ఎంత ఉండాలి అంటే డి ఖచ్చితంగా 9 అయితేనే ఈక్వల్ అవుతుంది అనమాట. నౌ ద ఫోర్త్ నెంబర్ డి we not have a freedom to suggest a number of any more because the fourth number must be 9. Hence we have a freedom to choose 3 numbers out of 4 numbers. Similarly, n minus 1 is the degree of freedom for measuring mean of a sample of n measurements. అంటే ఇక్కడ మనకి ఒక 4 మెజర్మెంట్స్ తీసుకుంటే యావరేజ్ 5 అని తీసుకున్నాం. సో ఫస్ట్ 3 మెజర్మెంట్స్ కూడా మనం నెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో లాస్ట్ నెంబర్ ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవడానికి లేదు. ఖచ్చితంగా 20కి సూటబుల్ అవ్వాలంటే ఏ నెంబర్ని తీసుకోవాలంటే 9 అనే నెంబర్ని తీసుకోవాలన్నమాట. సో ఓకే గోవర్ధన్ వినబడుతుందా? గోవర్ధన్ విజిబుల్? గాయత్రి కనబడుతుందా? ఓకే అమ్మా.
ఫైండ్ ద శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా సెట్. 10.3, 10.6, 10.4, 10.7 అమ్మ, ఇది ఒక సెట్. సో ఈ 10.3, 10.4, 10.6, 10.7ని బై 4 చేస్తే ఎక్స్ బార్ అంటే ఏంటి, వాటి సమ్ము బై నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, 4 కదా, బై 4 అనమాట. 42.0 బై 4, 10.5. మనకి ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్లో మనకి ఫస్ట్ యూనిట్ 4లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ సిమిలార్ 80% మ్యాచ్ అవుతుంది. సో అక్కడ మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్, వాట్ ఈజ్ యాక్యురసీ, వాట్ ఈజ్ ప్రిసిషన్, అండ్ నెక్స్ట్ ఏంటంటే రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మీన్ అంటే ఏంటి, అంటే అర్థం ఏంటంటే యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఎక్స్ప్రెస్ చేసేటటువంటి మెథడ్స్ ఏంటి అడుగుతాడు. సో వాట్ ఈజ్ యాక్యురసీ, వాట్ ఈజ్ ప్రెసిషన్, అండ్ ఎక్స్ప్రెస్ ద మెథడ్స్ ఆఫ్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, మెథడ్స్. సో ఎక్స్ బార్ అన్నది మనకు 10.5 వచ్చింది కదా, అయితే ఇప్పుడు ఎక్స్ఐ, సో ఈ ఎక్స్ఐ వచ్చేసరికి మనకి ఇక్కడ 10.3 ఉంది, 10.6 ఉంది, 10.4, 10.3. ఇక్కడ మనకి ఈ ఎక్స్ఐ నుంచి ఎక్స్ బార్ తీసివేస్తే మనకి సబ్స్ట్రాక్ట్ చేస్తే 4 వాల్యూస్ వచ్చాయి, 0.2, 0.1, 0.1, 0.2. ఈ వచ్చినటువంటి వాల్యూస్ని మనం ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేస్తే 0.04, 0.01, 0.01, 0.04. ఓవరాల్ ఈ వాల్యూస్ని మనం లాస్ట్లో ఏం చేస్తాం, సమ్ చేస్తాం. అప్పుడు వచ్చిన వాల్యూయే 0.10. సో దీన్ని ఏం చేస్తామంటే ఎస్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n మైనస్ 1. సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత, 0.10, n మైనస్ 1, n అంటే ఎంత, 4 మైనస్ 1 అంటే 3, 0.183 అన్నది మనకి ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఎస్ వాల్యూ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ అన్నది మనకి 0.183 అన్నది వచ్చింది. సో నెక్స్ట్, ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ రిలేటెడ్ టు ప్రెసిషన్ ఆఫ్ ఏ ప్రొసీజర్. హయ్యర్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉన్నట్లయితే ప్రెసిషన్ ఈజ్ లోవర్. Lower the standard deviation, the higher the precision. There is not a direct relation between standard deviation and accuracy, except that a high level of accuracy requires low standard deviation. అంటే యాక్యురసీ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎంత ఉంటుందంటే చాలా తక్కువ వాల్యూ వస్తుంది అనమాట, 0. వస్తుంది. అంటే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎంత తగ్గితే యాక్యురసీ వాల్యూ అనేది అంత ఎక్కువ ఉంటుంది. సో అదర్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ప్రెసిషన్, అంటే ప్రెసిషన్ని మనము అదర్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయగలమా అంటే చేయొచ్చు. దట్ ఈస్ వేరియన్స్. వేరియన్సే స్టాండర్డ్ డీవియేషన్ హోల్ స్క్వేర్, ఎస్ స్క్వేర్ అనమాట. మనకి ఎస్ వాల్యూ వచ్చింది కదా ప్రీవియస్ స్లైడ్లో, దాన్ని స్క్వేర్ చేస్తాం, దాన్ని వేరియన్స్ అంటాం. రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ అంటే ఎక్స్, ఎస్ బై ఎక్స్. మీన్ అంటే ఏంటి, ఒక 4 ఎక్స్పెరిమెంట్లు చేసాము, 4 ఎక్స్పెరిమెంట్లని సమ్ చేయాలి. ఆ సమ్ని బై ఎన్ని అయితే ఎక్స్పెరిమెంట్లు చేసాం 4 కదా, బై 4 చేస్తే 4 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 40/4 అప్పుడు 10 అనమాట. దాన్ని మీన్ అంటాం. మీన్ ఎక్స్ కింద తీసుకుంటాం, ఎస్ బై ఎక్స్, స్టాండర్డ్ డీవియేషన్ బై ఎక్స్. Percentage relative standard deviation coefficient of variation, percentage RSD, standard deviation by mean into 100 అంటే S by X into 100. Accuracy is the agreement between measured value and true value. Accuracy is the agreement between measured value and true value. So precision is the agreement between 2 or more measured values. అంతే కదా. యాక్యురసీ అంటే ఏంటి, మెజర్ వాల్యూకి ట్రూ వాల్యూకి మధ్య డిఫరెన్స్. ప్రెసిషన్ అంటే ఏంటి, మనము ఎన్ని అంటే మోర్ రిపీటెడ్ మెజర్మెంట్ వాల్యూస్, అంటే 2 కన్నా ఎక్కువగా
మెజర్ చేసామనుకోండి ఆ వాల్యూస్ ఎంత క్లోజ్‌గా ఉన్నాయి. ఒక దగ్గర ఒక దానికి క్లోజ్‌గా ఉంటే దాన్ని ప్రెసిషన్ అంటాం. అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్ ఆర్ ద మెథడ్స్ టు ఎక్స్‌ప్రెస్ యాక్యురసీ. మీన్ స్టాండర్డ్ డీవియేషన్, variance and coefficient of variation are the methods to express precision. సో ఇక్కడ మనం మొదటికి ఒక్కసారి చూడండి. ఫస్ట్ యాక్యురసీ, జస్ట్ పైన మాత్రం చెప్తాం. యాక్యురసీ అంటే ఏంటంటే మీరు ల్యాబ్లో ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకంటూ ఒక వాల్యూ అనేది మెజర్ చేస్తారు. దాన్ని ప్రాక్టికల్ వాల్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టైట్రేషన్ చేస్తే మీరు టైట్రేషన్ చేయగా వచ్చేటటువంటి వాల్యూనే మెజర్డ్ వాల్యూ అంటాం. ఒక వాల్యూ, ఆ వాల్యూ ఎండ్ పాయింట్ 20 అని వచ్చింది అనుకోండి, మీరు ల్యాబ్ దానికి ట్రూ వాల్యూ 21 ఉందనుకోండి, ఆ రెండిట్ల మధ్య డిఫరెన్స్నే యాక్యురసీ అంటాం. ఇంతే, అంతకు మించి ఇంకేం లేదు యాక్యురసీ. ప్రెసిషన్ అంటే ఏంటంటే ఒక్కోసారి మీరు ల్యాబొరేటరీలో టైట్రేషన్ చేసేటప్పుడు మీకు వాల్యూ అన్నది ఎగ్జాక్ట్ వాల్యూ రాదనమాట ఎండ్ పాయింట్. అప్పుడు మీరు ఏం చేస్తారు, రెండోసారి చేస్తారు. ఫస్ట్ జనరల్గా 2 టైమ్స్ మనం ఎండ్ పాయింట్ చేసేటప్పుడు ఒకటి 20 వచ్చింది, ఇంకోటి 15 వచ్చింది. అంటే 2 ఎండ్ పాయింట్స్, ఒకటి 20, 15, అంటే వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది. అటువంటి అప్పుడు ఏం చేస్తారు, థర్డ్ టైం చేస్తారు, అప్పుడు 19 వచ్చింది. మళ్ళీ 4th టైం చేశారు అనుకోండి, అక్కడ కూడా 19.5 అలా వచ్చింది అనుకోండి. అంటే 20, 19, 19.5 ఈ 3 కూడా ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే ప్రెసిషన్ అంటాం. ప్రెసిషన్ అంటే ఏం లేదు, ఒక 2 ఆర్ మోర్ టైమ్స్ రిపీట్ చేస్తే ఒక ప్రాక్టికల్ని వాల్యూస్ దగ్గరగా వచ్చినట్లయితే వాటిని ప్రెసిషన్ అంటాం. ఇది జనరల్గా ఒక డయాగ్రామ్ అండి. ఒక టార్గెట్స్ ఇచ్చాము. ఇక్కడ టార్గెట్ మనం చేసేటప్పుడు మిడిల్ పాయింట్ దగ్గర ఇక్కడ 6 చూడండి, 6 బాల్స్ లాగా ఉన్నాయి కదా, ఆ మిడిల్ పాయింట్ మీద ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి యాక్యురేట్గా ఉన్నాయి. దగ్గరగా ఉన్నాయి కాబట్టి ప్రెసిషన్ కూడా ఉంది. హై యాక్యురేట్, హై ప్రెసిషన్ అంటాం. మీరు ఇక్కడికి రండి, సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దగ్గరకు మాత్రం ఉన్నాయి సెకండ్ దాంట్లో, కానీ మిడిల్ పాయింట్లో లేవు. కాబట్టి హై ప్రెసిషన్, లో యాక్యురసీ, లో యాక్యురసీ, హై ప్రెసిషన్. దగ్గర ఉన్నాయి కదా, హై ప్రెసిషన్, లో యాక్యురసీ. థర్డ్ వన్కి రండి. థర్డ్ వన్కి ఏంటంటే టార్గెట్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి హై యాక్యురసీ, అవన్నీ దూరంగా ఉన్నాయి కాబట్టి లో ప్రెసిషన్. ఫిఫ్త్ది లో యాక్యురసీ అండ్ లో ప్రెసిషన్. ఒక ల్యాబ్లో ఒక నాలుగు రకాల స్టూడెంట్స్ ఉండేటప్పుడు అందరూ ఒకేలా చేయరు. ఎందుకంటే ఒక ప్రాక్టికల్ చేసేటప్పుడు మనకి ప్రాక్టికల్ చేసే విధానం హ్యాండ్లింగ్లో తేడా ఉంటుంది. మనం హ్యాండ్లింగ్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక వేయింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు 0.15 grams ఏదో జింక్ సల్ఫేట్ వెయిట్ చేయమన్నా, కొందరు 0.15 కాకుండా కొంతమంది 0.2కి వెళ్ళిపోవచ్చు, కొందరు 0.1 వే చేయొచ్చు. సో కొందరు వే చేసేటప్పుడు కెమికల్ వచ్చి ఆ పేపర్కి స్టిక్ అవ్వచ్చు. సో కొందరు ఏంటంటే 0.15 అనేటప్పుడు 1 to 1.3 వే చేస్తారు. అంటే వేయింగ్ అనేది ఎంత యాక్యురేట్గా ఉంటే మనకు వచ్చేటటువంటి ప్రాక్టికల్ వాల్యూస్ అనేవి అంత ఖచ్చితంగా వస్తాయి. కొన్నిసార్లు ఏమవుద్ది అంటే టైట్రేషన్ చేసేటప్పుడు ఎండ్ పాయింట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేరు. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తిలో బి అనే వ్యక్తి స్కిల్ ఓరియంటెడ్, బాగా స్కిల్ ఉండి ఎండ్ పాయింట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి తనకి ఎటువంటి దృష్టి లోపాలు లేకుండా సో ఉన్నట్లయితే వాడికి ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం తీసుకునేటటువంటి కెమికల్స్ అనేవి ఆక్సిడైజ్ అయినవా, కొన్ని కెమికల్స్ ఆక్సిడైజ్ అయిపోయి పాడైపోతాయి, ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు. అంటే సొల్యూషన్స్ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇన్స్ట్రుమెంట్ని క్లారిటీగా క్యాలిబ్రేట్ చేసుకోవాలి, మంచిగా క్యాలిబ్రేట్ చేయాలి. హ్యాండ్లింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే యాక్యురేట్ వాల్యూస్ వస్తాయి.
సో వీటిలో ఏది లేకపోయినా సరే ఇన్యాక్యురేట్ వాల్యూస్ వస్తాయి. అలా స్టూడెంట్ బి అనేవాడికి యాక్యురేట్ వాల్యూ రావడం ఏంటంటే స్కిల్ ఓరియంటెడ్, అంటే మంచి స్కిల్ బాగా ప్రాక్టికల్ని పెర్ఫామ్ చేసినట్లయితే సో వాడికి మెజర్మెంట్ పైన ఉన్న వాల్యూకి వాడికి వచ్చిన వాల్యూస్కి ఎగ్జాక్ట్ వాల్యూస్ సూటబుల్ అయిన వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో యాక్యురసీ ప్రెసిషన్ అంటే ఇంకా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంకా చెప్పేదేం లేదు. సో ట్రూ వాల్యూకి అండ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ డిఫరెన్స్ యాక్యురసీ. ప్రెసిషన్ అంటే ఏంటంటే ఎంత క్లోజ్గా ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ఎంత క్లోజ్గా ఉంటే అంత ప్రెసైజ్, అంత మోర్ ప్రెసిషన్. యాక్యురసీని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే అర్థం ఏంటంటే xi మైనస్ xt. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. మీరు అబ్సల్యూట్ ఎర్రర్లో ఉన్న టర్మ్స్ xi అంటే ఏంటి, మెజర్డ్ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ, అంటే మీరు చేస్తున్నటువంటి మెజర్డ్ వాల్యూ. xt అంటే ఏంటి, యాక్చువల్, దాన్ని ట్రూ వాల్యూ అంటాం, ట్రూ వాల్యూ ఆర్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ. ఈ రెండింటిలో xi మెజర్డ్ వాల్యూ నుంచి ట్రూ వాల్యూ తీసేస్తే వచ్చే వాల్యూ అబ్సల్యూట్ ఎర్రర్. కింద ప్రాక్టికల్ అవుతుంది కదా 4.16 4.08 తీసేస్తే వచ్చేది. సో రిలేటివ్ ఎర్రర్, మనకు వచ్చిన అబ్సల్యూట్ ఎర్రర్కి మనకి ట్రూ వాల్యూ ఉంది కదా, ఆ ట్రూ వాల్యూతో డివైడ్ చేస్తే వచ్చేదే రిలేటివ్ ఎర్రర్. అంటే 0.019 వచ్చింది కదండి, అది రిలేటివ్ ఎర్రర్. అయితే పర్సంటేజ్లో చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. ఏం చేయాలి, ఇంటూ 100తో మనం మెజర్ చేస్తే పర్సంటేజ్లో మనము మెజర్ చేయొచ్చు అనమాట. ప్రెసిషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. ప్రెసిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. మీను, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. అంటే ప్రెసిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడిగేది ఇదే, వాట్ ఈజ్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ టు ఎక్స్ప్రెస్ ద మెథడ్స్ ఆఫ్ ప్రెసిషన్ అండ్ యాక్యురసీ. ఇక్కడ 5 మెథడ్స్ ఉన్నాయి. మీను, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అంటే ఏంటి, రిలేటివ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. మీన్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్స్. ఒక 4 ప్రాక్టికల్ చేసావు, 4 ఎండ్ పాయింట్స్ వచ్చాయి, 4 ఎండ్ పాయింట్స్ని సమ్ చేస్తావు, తర్వాత ఎన్నైతే చేసావో అన్ని నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్. సో మీన్ ఎప్పుడు కూడా ఎక్స్ బార్తో మనం చేస్తాం, ఎక్స్ బార్తో అంటే ఎక్స్ బార్ ఈక్వల్స్ టు మీన్ అనమాట. xi అంటే ఏంటి అంటే మెజర్డ్ వాల్యూ, xt అంటే ఏంటంటే ట్రూ వాల్యూ. ఈ టర్మ్స్ తెలియాలి. xt ట్రూ వాల్యూ, xi మెజర్డ్ వాల్యూ, x బార్ అంటే మీన్, n అంటే నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్. సో ఇంక ఇదంతే, ఆల్రెడీ మనం చెప్పుకుందే. స్టాండర్డ్ డీవియేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎస్. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ తెలియాలంటే మనకి ఏం తెలియాలి, xi తెలియాలి. xi అంటే ఏంటి, మెజర్డ్ వాల్యూ. x బార్ అంటే ఏంటి, మీన్. n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇవి తెలియాలి. సో ఇది మనం ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. సో అర్థమైందమ్మా గాయత్రి? ఏంటమ్మా యాక్యురసీ అంటే చెప్పు ఒకసారి, వింటాను. నేను చెప్పడమే కాదు, నువ్వు చెప్పు. ఎక్స్పెరిమెంటల్ వాల్యూకి ట్రూ వాల్యూకి మధ్య డిఫరెన్స్ని యాక్యురసీ. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక టైట్రేషన్ చేసావు కదా, నీకు ఎండ్ పాయింట్ 21 వచ్చిందమ్మా, యాక్చువల్ ట్రూ వాల్యూ అంతా 20 రావాలి, బట్ మనం ఎఫిషియెంట్గా చేయలేదనుకో కొంత వేరియేషన్, డీవియేషన్ వస్తుంది. ఆ రెండు డిఫరెన్స్నే యాక్యురసీ అంటారు. ఇప్పుడు అర్థమైందా? ప్రెసిషన్ అంటే ఏంటి, ఎంత క్లోజ్గా ఉంటే, ఎంత దగ్గరగా ఉంటే వాటిని ప్రెసిషన్ అంటాం. ఇప్పుడు నీకు ఒకటి ఇచ్చానమ్మా, ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ నీకు 3.5, 3.6, 3.7, 3.8 వచ్చాయి. ఏంటి ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. ట్రూ వాల్యూ వచ్చి 5.6 ఉంది.
అది యాక్యురేట్ ఉన్నట్ట, ప్రెసిషన్ ఉన్నట్ట? మోర్ ప్రెసిషన్. ఎందుకు మోర్ ప్రెసిషన్? డిఫరెన్స్ ఉంది కాబట్టి లో యాక్యురసీ అని మనం చెప్పొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు నీకు పీపీటీ మీద కనబడుతుంది కదా! ఏబిసిడి హుజ్ మీన్ ఈజ్ ఎంత? 5 కదా! ఇప్పుడు ఇదే ఏబిసిడి మీన్ నేను మీకు 10 ఇచ్చాను. ఎంత ఇచ్చాను? 10. 10 ఇచ్చేటప్పుడు మీకు ఏ వాల్యూ వచ్చి 15 తీసుకున్నారు. బి వాల్యూ వచ్చి 5 తీసుకున్నారు. ఓకేనా? సి వాల్యూ వచ్చి 12 తీసుకున్నాం. అప్పుడు డి వాల్యూ ఎంత రావాలా? ఏ వాల్యూ 15, బి వాల్యూ 5. అర్థమైందా? అదే మీన్ చెప్తున్నాను. మీన్ ఎంత అంటే 10 అమ్మా. ఏబిసిడి అనేది తీసుకున్నాం. వాటికి మీన్ ఎంత? 10. ఇప్పుడు నేను ఏ వాల్యూ ఇచ్చాను? 15 ఇచ్చాను. డి వాల్యూ ఎంత ఇచ్చాను? 5 ఇచ్చాను. ఓకే. సి వాల్యూ ఎంత ఇచ్చాను? 12 ఇచ్చాను. డి వాల్యూ ఎంత వస్తుంది? రాసుకున్నావా? 8 వస్తుంది. ఎందుకంటే ఏబిసిడి అన్నాను. మీకు 4 నెంబర్స్‌లో మీన్ అనేది 10 అని చెప్పాను. అంటే 4 నెంబర్స్ మీన్ 40 అయ్యింది. సో 40 అయితే మాత్రమే మనకి ఎంత వస్తది మీను? ఎంత వస్తాయి? 40/4 10 కదా! సో 10 వచ్చినప్పుడు ఏ వచ్చి 15 ఇచ్చాను. బి వచ్చి 5 ఇచ్చాను. 15 + 5 ఎంత? 20. సి వచ్చి 12 ఇచ్చాను. అంటే 32. అంటే ప్లస్ రిమైనింగ్ 40కి ఈక్వల్ అవ్వాలంటే డి వాల్యూ ఎంత ఉండాలి? 8 ఉండాలి. సో ఈ విధంగా మనం వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో నీకు xi అంటే ఏంటి? xt అంటే ఏంటి? వాట్ ఈజ్ xi? వాట్ ఈజ్ xt? ఏంటమ్మా? ఏది? ఏది ఎక్స్పెరిమెంటల్? xi ఈజ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. xt అనేది xi ఈజ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. కరెక్ట్. xt అనేది ట్రూ వాల్యూ. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి చెప్పగలవా? వాట్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్? ఓకే. మిగతా వాళ్ళని అడుగుతాను. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి చెప్తారా? గోవర్ధన్ ఉన్నాడా? గోవర్ధన్, వాట్ ఈజ్ అబ్సల్యూట్ ఎర్రర్? గాయత్రి చెప్తావమ్మా? గాయత్రి. మరి డిఫరెన్స్ ఏమంటామంటే అబ్సల్యూట్ ఎర్రర్. అయితే ఇప్పుడు ఈ అబ్సల్యూట్ ఎర్రర్ ఉంది కదా, ఫార్ములా చెప్తావా? ఏంటి ఫార్ములా? xi మైనస్ xt మాడ్యులస్. ఏంటి మాడ్యులస్? xi మైనస్ xt. చూడండి అమ్మా, ఇక్కడ రిలేటివ్ ఎర్రర్ ముందు ఏముంటది? అబ్సల్యూట్ ఎర్రర్ చెప్పుకున్నాం కదా.
ఇదిగోండి అబ్సల్యూట్ ఎర్రర్ xi మైనస్ xt. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి? రిలేటివ్ ఎర్రర్ ఏంటమ్మా? xi minus xt by xt is called as a relative error. ఓకే, ఇది మనకి ఈరోజు క్లాసు. సో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో రిమైనింగ్ పార్ట్ వచ్చి, సో డైలీ క్లాస్కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఫస్ట్ యూనిట్ మీకు ఆల్రెడీ ఎర్రర్స్ ఉంటాయి కదా, ఈ ఎర్రర్స్. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, యాక్యురస్ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఏంటి, సిగ్నిఫికెంట్ నెంబర్స్ అని ఉంటారు. సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఇవి మనకు ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనమ్మా? ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవా? నెక్స్ట్ ప్రాక్టికల్ క్లాస్ ఉంది. ప్రాక్టికల్ మనము నెక్స్ట్ ప్రాక్టికల్ క్లాస్లో ప్రాక్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు 4 ఉన్నాయి. ఒకటి గ్రీన్ సింథసిస్. ఈ గ్రీన్ సింథసిస్లో మనకు కొన్ని సింథసిస్లు ఉన్నాయి. డీల్ సాల్డర్ రియాక్షన్, కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి సింథసిస్లో. వాటి మెకానిజం కూడా డిస్కస్ చేద్దాం. సో ఈలోపు మీకు మెటీరియల్ పెడతాను, మీరు మెటీరియల్ చదవండి. ప్లస్ ఇందులో అప్లోడ్ చేస్తాం క్లాసెస్ అప్లోడ్ చేస్తాం. క్లాసెస్ కూడా, సో మెటీరియల్ అప్లోడ్ చేస్తాం క్లాస్లో, అదే ఈ యాప్లో. మీరు ఒకసారి చూసుకోండి అమ్మా. ఇంకే డౌట్స్ అయితే లేవు కదా? ఓకే, ఫుల్ అటెండెన్స్. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయండి, మిగతా వాళ్ళని కూడా రమ్మని. ఓకే.